హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం జేగురు మట్టి అంటారు, లేదు జేజు కలర్ అంటారు కదండీ! గుమ్మాల ముందు సాంప్రదాయ పద్ధతిలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జేజు కలర్‌లో అంటే జాజు కలర్ అని కూడా అంటారు. దాన్ని జేగురు మట్టితో నార్మల్‌గా అయితే సాంప్రదాయ పద్ధతిలో అలికి ముగ్గులు వేసుకుంటున్నారు. పండగలకి లేదా ప్రత్యేక పూజల సమయాల్లో లక్ష్మీప్రదంగా భావిస్తూ ఇలా నేల మీద అలికి ముగ్గులు వేయడం మన సాంప్రదాయం అనమాట. అయితే మట్టి ఇప్పుడు అలికేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, మనమేంటంటే ఇలాంటి జాజు కలర్ ఉంటుంది కదా! జేగురు మట్టి దొరుకుతుంది ఆన్‌లైన్‌లో ఇప్పుడు. నేనిది ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ మనం దీన్నేంటంటే ప్రాసెసింగ్ చేసిన మట్టి అనుకుంటా అండి ఇది. ఫుడ్ కలర్స్ లాగా అలా నాకైతే ఏమి అనిపించలేదు. మనకి ఎంత కావాలో అంత దీన్ని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, నేల మీద వేస్తే మనకి డ్రై అయ్యేలాగా ఉండేలాగా చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఎంత సైజులో ముగ్గు కావాలో, ఏ డిజైన్‌లో ముగ్గు కావాలో, ఎలా కావాలంటే అలా దేవుడి ముందు పూజ దగ్గర గానీ, లేదంటే గడప దగ్గర ముగ్గుగా గానీ కూడా ఈ మధ్యన చాలామంది వేస్తున్నారు కదా! నేను కూడా అలానే ముగ్గు వేయడానికి తెప్పించానండి. ఇది దేనితో వేస్తారో ఏంటో తెలియక ఫస్ట్‌లో నేను కూడా ఎలా వేస్తారా? ఈ మట్టి ఎక్కడి నుండి తెస్తారా? అనుకునేదాన్ని. తర్వాత నేను చూసినప్పుడు ఆన్‌లైన్‌లో నాకు దొరికింది. నాలాగే ఎవరైనా సెర్చ్ చేస్తూ ఉంటారని అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోని నేను షేర్ చేశాను. మనకి నచ్చినట్టుగా రంగురంగుల ముగ్గులు లేదంటే ఇలాంటి మెలికల ముగ్గులు యాక్చువల్‌గా మెలికల ముగ్గులే బావుంటున్నాయి ఇలా వేసిన దాంట్లో. సైడ్ బార్డర్‌లు కూడా మనకి నచ్చిన సైడ్ బార్డర్‌లు వేసుకోవచ్చు. పూర్వకాలంలో మట్టి, పేడ కలిపి అలికేవాళ్ళు. లేదంటే ఉత్తి ఎర్రమట్టితో కూడా అలికి మంచిగా ముగ్గులు పెట్టేవాళ్ళండి. అదే ఇప్పుడు ట్రెండింగ్ అయింది. గచ్చు ఉన్నవాళ్ళు నార్మల్‌గా జేజు కలర్‌లో పెయింటింగ్ వేసేసి ఇలాంటి మెలికల ముగ్గులు వేస్తున్నారు. మనం రోజువారీ ముగ్గులు వేసుకోవాలని అనుకుంటే గనక ఇలా ఈ మట్టితో గుమ్మం ముందు చిన్నగా అలికి ఒక సైడ్‌కైనా సరే ఇలా ముగ్గు పెడితే మన ఇంటి ముందు లక్ష్మీ కళ ఉంటుందని చెప్పేసి అంటారనమాట. ఈ మట్టిని చూసాక నాకేమర్థమైందంటే ఎర్రమట్టిని మట్టి పళ్ళలు అలా రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా జల్లిచ్చి నానబెట్టి, దాన్ని మళ్ళీ మెత్తగా ప్రాసెసింగ్ చేసిన మట్టిలాగా అయితే అనిపించింది. నెక్స్ట్ టైమ్ ఊళ్ళో మాకు ఎర్రమట్టి దొరుకుతుందండి. వీలైతే నేనిలా ప్రాసెసింగ్ చేయడానికి చూస్తాను. ఇదైతే వేసిన తర్వాత మన చేతులు కడిగేస్తే వెంటనే పోతుంది. ఫ్లోర్ మీద కూడా ఆరిపోయిన తర్వాత తుడిచి చూసానండి. ఇది మొత్తం కూడా ఫ్లోర్ ఏమీ పాడవకుండా శుభ్రంగా క్లీన్ అయిపోయింది. మరకలైతే ఏమీ లేవండి. నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.